స్వామి ఈ టెంపుల్లో అంటే ఇంతకుముందు ఒక పూజారి ఎవరో ఒక స్వామి ఆయన చేతికర్ర ఎక్కడో కాశీలో వదిలేస్తేనంటే ఇక్కడొచ్చి తేలింది అని చెప్పి ఒక చరిత్ర ఉంది. అది ఏంటి స్వామి? ఒకానొక సమయంలో మా తాతల వారి సమయంలో ఒక సాధు మహామూర్తి అనేక క్షేత్రాలన్నీ కూడా తిరుగుతూ కాలక్రమేణా కాశీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కాశీకి వెళ్ళిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత తన యొక్క చేతి కర్రని కాశీలో చేయి జారడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ క్షేత్రానికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఈ క్షేత్రంలో ఉండి స్నానం ఆచరించి దేవాలయంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజులలో ఉన్నటువంటి మా యొక్క పెద్దవారు ఏం చేశారంటే మొదటిగా ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి ఒక బిందె నీళ్లు తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చి ఒక నీళ్లు తీసుకెళ్తూ ఉన్నటువంటి సమయంలోనే ఒక కర్ర ఇక్కడ కనబడడం జరిగింది. సరే ఇదేదో మహా అద్భుతమనో భయపడో లేకపోతే ఏదో ఒక విశిష్టంగా దాన్ని తీసుకువెళ్ళి దేవాలయంలో పెట్టడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాధు మహామూర్తి ఇక్కడికి రావడం జరిగిందో ఆ యొక్క సాధు మహామూర్తి ఇక్కడ స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళిన వెంటనే ఆ కర్రను చూసి ఆశ్చర్యపోయినాడు అనమాట. ఈ కర్ర ఏంటి ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది బెత్తము, దాని బెత్తము అని అంటారు అనమాట. బెత్తం ఎలా వచ్చింది అని అడిగితే మాకు తెలియదయ్యా, మేము ప్రతిరోజు నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తాం, అలా శివుడికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనబడినటువంటి ఒక కర్ర ఇది మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము అని అంటే, ఇది నాదే స్వామి, నేను కాశీలో చేజారింది ఇక్కడికి రావడం జరిగింది అది అని అంటే ఆయన కూడా మేమందరం కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ కాలంలో మా పెద్దవారు కూడా మరి మీదే అని ఏంటి ఖచ్చితము అని అంటే దాన్ని విప్పి చూసి మేము ఎక్కడెక్కడైతే తిరిగి ఉన్నానో ఆ క్షేత్రాలన్నీ ఇందులో ఉంటాయని చెప్పి అది విప్పి చూపించడం కూడా జరిగింది. అప్పుడే మేము కూడా ప్రతీకగా ఇది అప్పటి నుంచి ప్రాచీనం నుంచి కూడా ఇది కాశీ స్వరంగ మార్గం చేత నీటి ప్రవాహం జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఆ రోజు నుంచి క్లుప్తంగా ఓకే ఇది అప్పటి నుంచే ప్రాచీనమైనటువంటి గంగా ప్రవాహము, కాశీ నుంచి గంగా ప్రవాహము అనేది కూడా నిర్ధారించడం జరిగింది.